బెట్టింగ్ యాప్స్ పై సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తుంది. నాన్ వెజ్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇంటర్వ్యూ తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో నాన్ వెజ్ ను పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ తాజాగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేస్తూ తనపై తన తల్లిపై నడుస్తున్న విమర్శలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాన్ వెజ్ వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇమ్రాన్ తన వీడియోలో మాట్లాడుతూ నా తల్లిని ఉద్దేశించి అనవసరంగా వ్యాఖ్యలు చేయడం బాధించేస్తుందంటున్నారు. ఇది వ్యక్తిగత విమర్శలకు కుటుంబ సభ్యులను లాగడానికి చాలా దారుణమైన ఉదాహరణ. నాన్ వెజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీంతో ఇటు నాన్ వెజ్ అటు ఇమ్రాన్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తుంది. మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినా చెప్తారు. సార్ మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూసి చేసినాం. అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లో తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంది సార్. మీకు ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్, దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోరి. అండ్ నేను కూడా కేసు ఫైల్ చేస్తున్నాను సార్. దీనికి నా కేసు కూడా ముందు పోవాలన్నట్టు సపోర్ట్ చేయండి సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్, నేను మీ వీడియో చూసినాను సార్. మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. కోరికలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా. సోషల్ మీడియాలో లక్షల మంది ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మన నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు. తప్పు తమ్నెల్స్ పెట్టి అవేర్నెస్ అనే పేరుతోని డబ్బుల కోసం, వ్యూస్ కోసం, కానీ ఇట్లా ఇంట్లో తిట్టడానికి మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినా చెప్తారు. సార్ మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూసి చేసినాం. అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లో తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎవరేం రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బెట్టింగ్ యాప్స్ వ్యవహారం మెల్లిమెల్లిగా పర్సనల్ అటాక్స్ వరకు వెళ్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? పంజగుట్ట పోలీసులు కొనసాగిస్తున్నటువంటి ఈ విచారణ పైన కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గతంలో వీడియోలు రిలీజ్ చేస్తూ మాకు తెలియకుండా జరిగినటువంటి ప్రమోషన్ అని తెలిసి ఇక ముందు ఇలా చేయమంటూ కూడా క్షమించండి అని ఒక పక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దీనిపైన వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటే, మరో పక్క విదేశీ పర్యాటకుడుగా ఒక పేరు పొందినటువంటి అన్వేష్ అనే వ్యక్తి తను ఈ ప్రమోషన్స్ ద్వారా తెలంగాణలో అడ్డగోలు దారులు దొక్కుతా ఉన్నారు, వీళ్ళపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా అతని నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ పోరాటం ఇప్పుడు ఇంతమంది సెలబ్రిటీ మెడకు ఉచ్చు బిగించినట్టుగా కనిపిస్తా ఉంది. దాంతో పాటు అన్వేష్ తను యూట్యూబ్ ఛానల్లో తను వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి కొన్ని వీడియోలని షేర్ చేస్తూ పరేషాన్ బాయ్స్ కి చెందినటువంటి ఇమ్రాన్ పేరుని ప్రస్తావనకు తీసుకొచ్చి తన వ్యక్తిగత అంశాలని కొన్ని ప్రస్తావనకు తీసుకొచ్చి తన తల్లిని సైతం దూషించేటువంటి ప్రయత్నం చేశాడు. ఇలాంటి సంస్కృతి సరైనది కాదు. అన్వేష్ పైన అనేక కేసులు నమోదై ఉన్నాయి. అన్వేష్ పైన రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇమ్రాన్ ఒక ఎమోషనల్ పోస్ట్ ని తను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ తన తల్లిని కన్నీళ్ల పాలు చేసి తన తల్లిని బాధ పెట్టి తన తల్లిని దూషించినటువంటి ప్రయత్నం చేసిన అన్వేష్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇమ్రాన్ ఈ ఎమోషనల్ పోస్ట్ పెట్టడంపై మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతా ఉంది. ఇమ్రాన్ ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో లేడు. అతను హర్ష సాయి ఇద్దరు కూడా ఇక్కడ నుంచి దుబాయ్ పారిపోయినట్టుగా పోలీసులు భావిస్తా ఉన్నారు. ఒకవేళ ఇమ్రాన్ నిజంగానే జెన్యూన్ గా అన్నట్టయితే ఈ రోజు పోలీసుల ముందు హాజరవ్వకుండా పరారీలో ఉంటూ అన్వేష్ పైనే తన వ్యతిరేకమైనటువంటి పోరాటం చేస్తూ మాటల యుద్ధాన్ని కురిపిస్తున్నాడు తప్ప తన తప్పు లేదు అంటూ మాత్రం ఇప్పటి వరకు పోలీసుల ముందుకు రాలేకపోయాడు. దాంతో పాటు మైనర్ అబ్బాయిలని అమ్మాయిలని ఈ పరేషాన్ బాయ్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్లో వారిని ఎంకరేజ్ చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో చెడు దారిలోకి ఇమ్రాన్ దింపుతా ఉన్నాడు. వాళ్ళ వయసు ఎంత, వాళ్ళకు తెలిసి తెలియని విషయంలో ఈ ప్రాంక్ వీడియోలు చేసి వ్యక్తుల వ్యూవర్షిప్ పెంచుకోవడానికి ఇప్పటికే వాళ్ళ మైండ్ అంతా కూడా డైవర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఉసుగొల్పుతా ఉన్నాడు అనే దానిపై కూడా ఇమ్రాన్ ఖాన్ పై కూడా తీవ్రమైనటువంటి అలిగేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తను ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టి అన్వేష్ ని టార్గెట్ గా చేసి అన్వేష్ ఈ కథ కర్మ క్రియ అక్కడ విదేశాల నుంచే ఇటు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసి దాని ద్వారా ఈ విచారణ చేపట్టడం ఒక కోపంతో వీళ్ళు ఊగిపోతా ఉంటుంటే మళ్ళీ తిరిగి తన తల్లిని దూషించి తన వ్యక్తిగత వివరాలన్నీ కూడా పోస్ట్ చేయడంపై మాత్రం ఇమ్రాన్ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఎమోషనల్
ఫీల్ అవుతూ ఈ వీడియోని పోస్ట్ చేసి దీనిపైన రాష్ట్ర పోలీసులు అన్వేష్ ని ఇమీడియట్ గా తన పైన నమోదైనటువంటి కేసుల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ మాత్రం తను డిమాండ్ చేయడం జరిగింది. ఇమ్రాన్ కూడా పంజగుట్ట పోలీసులో అతని పైన కేసు నమోదై ఉంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా అతని పైన కేసు నమోదై ఉంది. నోటీసులు అందిన తర్వాత కూడా ఇమ్రాన్ ఇప్పటి వరకు కూడా పోలీసుల ముందు హాజరాకపోవడంపై మాత్రం నిజంగానే తెలిసే జరిగినటువంటి తప్పుగా కింద ప్రజలు భావిస్తా ఉన్నారు, పోలీసులు కూడా ఇదే భావిస్తా ఉన్నారు. కాబట్టి ఈ పెట్టినటువంటి ఈ వీడియో తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి ఆ ఎమోషనల్ పోస్ట్ మాత్రం ఇప్పుడు అందరూ చర్చించుకునే విధంగా మాత్రం పబ్లిక్ టాక్ గా మారిపోయింది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రిగా చెప్తున్న సోషల్ మీడియాలో లక్షల మంది ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మన